హాయ్, నేను మీ సన్షైన్ ఇబ్రహీం. ఈ రోజున డిఎస్సి, ఎస్ఏపిఈ, పిఈటి విభాగంలో బయోమెకానిక్స్ కోసం మీకు తెలియజేయడం కోసం ఈ క్లాస్ చేస్తున్నానండి. ఈ క్లాస్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయోమెకానిక్స్ రేపు వచ్చే ఎగ్జామినేషన్లో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. దానికోసమే ఇది ఏ విధంగా సున్నితంగా నేర్చుకోవాలన్న దాని మీద నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సాధ్యమైనంత వరకు షేర్ చేస్తానని ఆశిస్తాను. ఎందుకంటే దీని ద్వారా వచ్చిన సమాచారం మిగిలిన అభ్యర్థులు కూడా నేర్చుకుని వాళ్ళకి అవసరమైనటువంటి పరిజ్ఞానం అందుతుందన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా మీకు చెప్తున్నానండి. ఒకసారి క్లాసులోకి వెళ్ళిపోదాం. అసలు బయోమెకానిక్స్, ఈ బయోమెకానిక్స్ అనే శాస్త్రం రావడానికి అసలు ఏ విధమైనటువంటి మార్పు జరిగితే ఇవన్నీ వచ్చాయో చూసుకుందాం. ఓకే, మీ అందరికీ తెలిసిందే కిన్షియాలజీ. ఓకేనండి, కిన్షియాలజీ మీరు వినే ఉంటారు కదా. కిన్షియాలజీ ఏం చేస్తుంది? శరీర కదలికలను అధ్యయనం చేస్తుంది. ఈ శరీర కదలికలను అధ్యయనం చేసే కిన్షియాలజీకి ఉపకరించే శాస్త్రాలు రెండు ఉన్నాయండి, అనాటమీ మరియు ఫిజియాలజీ. ఏంటంటే అనాటమీ మరియు ఫిజియాలజీ. ఓకే, చూద్దాం. చాలా మంది శాస్త్రవేత్తలు కిన్షియాలజీ ఏం చేస్తుందని చెప్పుకున్నాం, మానవ కదలికను అధ్యయనం చేస్తుంది కదా. కానీ పూర్తి స్థాయిలో మానవుని యొక్క సంపూర్ణ కదలికలను అధ్యయనం చేయడానికి ఒక శాస్త్రం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఏర్పడింది. అప్పుడు ఏం చేశారంటే చాలా మంది శాస్త్రవేత్తలు ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం, అదేవిధంగా మెకానిక్స్ని కలిపి ఒక శాస్త్రాన్ని రూపొందించారండి. ఆ శాస్త్రం ఏంటంటే బయోమెకానిక్స్. ఈ బయోమెకానిక్స్ రూపొందించిన తరువాత దీనికి పేరు పెట్టడానికి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇబ్బందులు అంటే దీనికి సరైన ఖచ్చితమైన పేరు ఏం పెట్టాలి, కిరాంథ్రోమెట్రీ పెట్టాలా, అయితే బయోడైనమిక్స్ పెట్టాలా అని తర్జనా పడేటప్పటికి దీనికి ఈ పేరు కాదు, బయోమెకానిక్సే ఖచ్చితం అని చెప్పి బయోమెకానిక్స్ని ఏం చేశారు, నిర్ధారించడం జరిగింది. అసలు ఈ బయోమెకానిక్స్ ఏం చేస్తుంది? దేహంపై ప్రయోగింపబడే అంతర్గత మరియు బాహ్య బలాలను గురించి వివరించేదే బయోమెకానిక్స్. ఓకేనండి, శరీరంపై అంతర్గత మరియు బాహ్య బలాలు ప్రయోగించినప్పుడు దానిని గురించి వివరించేదే దాన్ని ఏమంటాం, బయోమెకానిక్స్ అంటాం. ఈ బయోమెకానిక్స్ చూసుకున్నట్లయితే రెండు పార్ట్లుగా విడిపోతుందండి. ఒకటి గతిజ శాస్త్రం, డైనమిక్స్. రెండో పార్ట్ వచ్చేటప్పటికి స్థితిజ శాస్త్రం, స్టాటిక్. చూసుకుందాం. అసలు డైనమిక్స్ అంటే గమనంలో ఉన్న వస్తువుల యొక్క కదలికలను అధ్యయనం చేసేదాన్ని ఏమంటామంటే గతిజ శాస్త్రం అంటాం. గమనంలో ఉన్న వస్తువుల యొక్క కదలికలను అధ్యయనం చేసేదాన్ని గతిజ శాస్త్రం. ఇక్కడికి వచ్చేద్దాం. స్థితిజ శాస్త్రం వచ్చేటప్పటికి నిరంతరం ఏకరీతిలో కదులుతున్న వస్తువుల యొక్క గమనాన్ని అధ్యయనం చేసేదాన్ని ఏమంటామంటే స్థితిజ శాస్త్రం, స్టాటిక్స్. ఓకేనండి. ఆ తర్వాత మళ్ళీ డైనమిక్స్ ఏం చేస్తుందంటే రెండు భాగాలు విడిపోవడం జరుగుతుందండి. ఓకే, సాధ్యమైనంత వరకు ఒక రిక్వెస్ట్ అండి, చూసే అభ్యర్థులందరూ కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది నా వీడియోస్కి. మీరు కొత్తగా చూసే వాళ్ళైతే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూద్దాం. డైనమిక్స్ రెండు భాగాలు విడిపోతుంది. ఒకటి కైనమాటిక్స్, శుద్ధ గతి శాస్త్రం. రెండు కైనెటిక్స్. ఈ రెండు కొంచెం తెకమగ్గా ఉంటాయి, మనం చాలా జాగ్రత్తగా దీన్ని గమనించుకోవాలండి. ఓకే, కైనమాటిక్స్ శుద్ధ గతి శాస్త్రం. ఏంటంటే శుద్ధ గతి శాస్త్రం ఒక వస్తువు ఏ విధంగా కదులుతుందో దాన్ని గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే కైనమాటిక్స్ అంటాం. ఓకేనండి. ఏంటి దీంట్లో ఏమొస్తాయి? మన వ్యాయామ విద్యా పరిభాషలో చెప్పుకున్నట్లయితే మనం షార్ట్ పుట్ విసిరాం, అది ఎంత దూరం విసిరాం దాన్ని చెప్పడాన్ని ఏమంటాం, కైనమాటిక్స్ అంటాం. మనం లాంగ్ జంప్ దూకినప్పుడు 3 మీటర్లు, 4 మీటర్లు, 5 మీటర్లు దూకడం జరిగింది, దాన్ని ఏమంటాం, కైనమాటిక్స్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక వస్తువు ఏ విధంగా కదిలింది అన్న దానిని మాత్రం గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమంటామంటే కైనమాటిక్స్ అంటాం. నెక్స్ట్ కైనెటిక్స్ వచ్చి ఇక్కడ చూడాలి, ఒక వస్తువు
ఎలాగా కదలిక ఎందుకు ఏర్పడింది, ఆ కదలిక జరిగినప్పుడు ఏ కండరం ఇన్వాల్వ్ అయింది, అది ఎంత కోణంలో జరిగింది అన్న దానిని వివరించేదాన్ని ఏమంటామంటే కైనెటిక్స్ అంటాం. ఇక్కడ మీరు చిన్న విషయం గమనించాలి. కైనమాటిక్స్లోకి వచ్చేటప్పటికి ఇది జరిగిన దిశను మాత్రమే చూపిస్తుంది, కదిలిన దూరాన్ని మాత్రమే చూపిస్తుంది. కానీ ఏంటంటే బలప్రయోగం ఏ విధంగా జరిగింది, అసలు కదలిక ఎందుకు ఏర్పడింది అనేది చెప్పదు దీంట్లో. అదే కైనెటిక్స్ ఏం చెప్తుంది, గతిశీల శాస్త్రం బలం ఎంతవరకు ప్రయోగించబడింది, కదలిక ఎందుకు ఏర్పడింది, కదలిక వచ్చేటప్పటికి ఏ కండరం ఇన్వాల్వ్ అయింది, ఇవన్నీ దేంట్లో ఉంటాయి, కైనెటిక్స్లో ఉండడం జరుగుతుంది. ఓకే సార్, ఈ కైనమాటిక్స్లోకి వచ్చేటప్పటికి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓకే, తొలి వేగాన్ని ఏమంటే ఇనిషియల్ వెలాసిటీ. ఓకేనండి, అదేవిధంగా తుది వేగం ఫైనల్ వెలాసిటీ. నెక్స్ట్ త్వరణం ఎగ్జలరేషన్, త్వరణము ఎగ్జలరేషన్. అదేవిధంగా దూరం డిస్టెన్స్. ఈ పదాలని ఈ క్రమంలో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం బయోమెకానిక్స్ చదివేటప్పుడు కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయండి. ఓకే, గ్రావిటీ, అదేవిధంగా బలప్రయోగం, ఘర్షణ, అదేవిధంగా నిరోధక బలాలు. ఏంటంటే నిరోధక బలాలు, ఈ అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నేను కేవలం మీకు బయోమెకానిక్స్ ఎలా చదవాలి ఏంటి అన్న దాని మీద ఒక పాఠాన్ని మాత్రమే మీకు జస్ట్ ఇంట్రడక్షన్గా చెప్పడం జరుగుతుందండి. దీంట్లో చాలా క్లాసులు ఉన్నాయి. ఇది చాలా ఈజీ సబ్జెక్టు, అదేవిధంగా కష్టమైన సబ్జెక్టు. దాన్ని చక్కగా చెప్పేవాళ్ళు చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్లో బయోమెకానిక్స్ అనేవి కీ రోల్ పోషించడం జరుగుతుంది. ఓకే సార్, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదా. నేర్చుకున్న తర్వాత ఓకేనండి, అసలు బయోమెకానిక్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎలా ఉపయోగపడుతుంది ఏంటంటే మనం ముందుగా ఏం చెప్పుకున్నాం, దీని యొక్క పరిచయం, ఆవశ్యకత, అసలు బయోమెకానిక్స్ ఏర్పడడానికి అవసరత ఏంటో ముందు తెలుసుకున్నాం. ఆ తర్వాత దాని యొక్క అర్థం మరియు నిర్వచనం చెప్పుకున్నాం. బాహ్య బలాలు, అంతర్బలాలు శరీరం మీద ప్రయోగించబడినప్పుడు దాన్ని విశ్లేషించేదే బయోమెకానిక్స్ అని ఎవరు చెప్పారు, దీని యొక్క పూర్తి నిర్వచనాన్ని సక్రమంగా ఎవరు ఇచ్చారంటే ఒకళ్ళు ఇవ్వడం జరిగిందండి. అది తర్వాత క్లాసులో మనం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్లో బయోమెకానిక్స్ యొక్క ప్రాకర్యాలు చెప్పుకున్నాం. ఓకే, దీంట్ నుంచి కూడా మనకి బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, ఒకటి దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉంది. నైపుణ్యాల విశ్లేషణ. 2 నైపుణ్యాల అభివృద్ధి. నెక్స్ట్ 3 నైపుణ్యాల అనుకరణ. 4 కొత్త నైపుణ్యాలు కనిపెట్టడం. ఓకేనండి, కొత్త నైపుణ్యాలు కనిపెట్టడం. ఓకే, కొత్త నైపుణ్యాలు కనిపెట్టడం. ఓకే, ఇక్కడ దాకా కొంచెం చెప్పుకున్నాం. అంటే నైపుణ్యాల విశ్లేషణ అంటే మీకు ఫ్లాస్బెరీ ప్లాప్, హిచ్కాక్ స్టైల్ ఇవన్నీ ఎలాగా మనకి తెలుసుకోవడం జరిగింది. ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్కటి చేసిన తర్వాత దాన్ని ఎలా ఎక్స్పెరిమెంటల్గా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అన్నదాన్ని ఏమంటామంటే నైపుణ్యాల విశ్లేషణ అంటాం. నైపుణ్యాల అభివృద్ధి. ఓకేనండి, నైపుణ్యాల అభివృద్ధి. ఇక పారాబ్రైన్ స్టైలు, హిచ్కాక్ స్టైలు, అదేవిధంగా ఫ్లాస్బెరీ ప్లాప్ ఇవన్నీ ఎలా కనుగొన్నారు, రీసెర్చ్ చేయడం ద్వారా కొత్త నైపుణ్యాలను డెవలప్ చేశారు. నెక్స్ట్ ఆ విధంగా చేసిన తర్వాత నైపుణ్యాలను ఏం చేశారండి, అనుకరణ చేశారు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు కొత్త అంశం, కొత్త నైపుణ్యాలు కనుగొనడం. కొత్త నైపుణ్యాలు కనుగొనడం ఎలా జరుగుతుంది చెప్పండి. మీకు 2 రకాలుగా ఉంటుందండి.
కొత్త నైపుణ్యాలు తెలుసుకోవడం అనేది. ఒకటి యాదృచ్ఛికంగా, రెండు నిరంతర పరిశోధనతో. యాదృచ్ఛికంగా, నిరంతర పరిశోధనతో. చూద్దాం. యాదృచ్ఛికంగా అంటే మీకు ఇక్కడ 2 అంశాలు చెప్తాను. మీకు అందరికీ క్రికెటర్ గారు ఎవరు, మన ఫేమస్ క్రికెటర్ గారు ధోని గారు తెలుసు కదా. ధోని గారు రీసెంట్గా ఆయన రిటైర్ అయిపోయే 2 సంవత్సరాల ముందు ఒక క్రికెట్ షాట్ని, బ్యాటింగ్ షాట్ని ఇంప్లిమెంట్ చేశారు. అనుకోకుండా ఆయన గ్రౌండ్లో ఆడుతుంటే ఒక మ్యాచ్లో అనుకోకుండా ఒక స్టైల్లో బ్యాట్ని ఫ్లై చేయడంతో ఆ కిక్ ఏమైపోయింది, ఆ షాట్ ఫేమస్ అయిపోయింది. దాన్ని ఏమంటాం, హెలికాప్టర్ షాట్ అంటాం. మీరు వినే ఉంటారు. ఓకే. అదేవిధంగా యామతీష అనే ఒక జిమ్నాస్ట్ ఏం చేశారంటే డిస్మౌంట్ అంటారండి. ఎక్సర్సైజ్ ప్రజెంట్ చేసిన తర్వాత కిందకి దిగేటప్పుడు డిస్మౌంట్ అంటారు. ఆ డిస్మౌంట్ చేసేటప్పుడు ఆవిడ కొంచెం యథాలాపంగా తనకు వచ్చినట్టు స్టైల్లో అనుకోకుండా డిస్మౌంట్ చేయడం జరిగింది. ఇదేదో బాగానే ఉందిరా, ఈ డిస్మౌంట్ బాగానే ఉందని చెప్పి దానికి ఏం స్టైల్ పెట్టేశారు, యామతీష స్టైల్ అని పెట్టేశారు. ఈ విధంగా బయోమెకానిక్స్లో కూడా మన క్రీడల్లో కొత్త నైపుణ్యాలు కనుక్కోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ రెండోది చెప్తానండి, నిరంతర పరిశోధన ద్వారా. ఓకే. నిరంతర పరిశోధన ద్వారా బయోమెకానిక్స్లో కనుక్కున్న స్కిల్స్కి మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాలీబాల్లో వేవ్ అటాక్. ఏంటంటే వాలీబాల్లో వేవ్ అటాక్ అనేది నిరంతర పరిశోధనతో కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఈ ఫ్లాస్బరీ ఫ్లాప్ కూడా ఏం చేశారు, నిరంతర పరిశోధనతోనే కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్కి బయోమెకానిక్స్ అనేవి చాలా ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో వచ్చేటట్టు నెక్స్ట్ తప్పులు కనిపెట్టడం. మనం ప్రాక్టీస్ సెషన్స్లో పెద్ద అథ్లెట్స్ ఎవరైనా తప్పులు చేస్తున్నారా అనేవి కూడా బయోమెకానిక్స్లో మనం కనిపెట్టవచ్చు. అదేవిధంగా తప్పులు సరిదిద్దవచ్చు. వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఏం చేస్తారంటే ఈ శిక్షణా కార్యక్రమాలు, శాస్త్రీయంగా చక్కటి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలని ఈ బయోమెకానిక్స్లో మనం డెవలప్ చేయొచ్చండి. ఇది మీకు కేవలం పరిచయం మాత్రమే నేను చెప్పడం జరిగింది. దీంట్లో వచ్చేటప్పటికి యాంగులర్ కైనెటిక్స్, లీనియర్ కైనెటిక్స్ చాలా ఉన్నాయండి. కానీ ఈ టాపిక్ మాత్రం మీరు చక్కగా చేసినట్లయితేనే రేపు ఎగ్జామినేషన్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే సార్, మళ్ళీ ఒక్కసారి చిన్నగా చెప్తాను మీకు. బయోమెకానిక్స్ అనే భావన ఎందుకు కలిగింది? క్రిస్టియానిటీకి సమాంతరంగా దేహంలో కదలికలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి ఏం అవసరమైంది, ఒక శాస్త్రం అవసరమైంది. ఆ శాస్త్రం ఏంటి, బయోమెకానిక్స్ అంటే అర్థం ఏంటి, శరీరంపై ప్రయోగించబడే బాహ్య మరియు అంతర్బలాలను గురించి అధ్యయనం చేసేదాన్నే ఏమంటాం, బయోమెకానిక్స్ అంటాం. ఓకేనండి. దీంట్లో చూసుకున్నట్లయితే ఎన్ని భాగాలుగా విభజించవచ్చు. ఒకటి గతిజ శాస్త్రం, 2 స్థితి శాస్త్రం. చూద్దాం. గతిజ శాస్త్రం అంటే గమనంలో ఉన్న వస్తువుల యొక్క కదలికలను అధ్యయనం చేసేదాన్ని ఏమంటామంటే గతిజ శాస్త్రం. నెక్స్ట్ స్థితికి వద్దాం. నిరంతరం ఏకరీతిలో కదులుతున్న వస్తువుల గమనాన్ని అధ్యయనం చేసేదాన్ని స్థితి శాస్త్రం, స్టాటిక్స్. మళ్ళీ ఈ డైనమిక్స్ ఎలా విడిపోతుందండి, 2 రకాలుగా విడిపోతుంది. ఒకటి కైనమాటిక్స్, శుద్ధ గతి శాస్త్రం. ఇక్కడ మీరు తెలుగు ఇంగ్లీష్లో మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఏం చేయాలంటే కైనమాటిక్స్ అంటే వస్తువు ఏ విధంగా కదులుతుంది అన్నదాన్ని అధ్యయనం చేసేదాన్ని ఏమంటామంటే కైనమాటిక్స్ అంటాం. కైనెటిక్స్ గతిశీల శాస్త్రం, కదలిక ఎందుకు ఏర్పడింది, కదలికలో బల ప్రయోగం ఏ విధంగా జరిగింది, ఎంత కోణంలో జరిగింది అన్నదాన్ని అధ్యయనం చేసేదాన్ని ఏమంటాం, కైనెటిక్స్ అంటాం. ఈ కైనమాటిక్స్కి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తొలి వేగం, తుది వేగం, త్వరణం, అదేవిధంగా దూరం మొదలైన అంశాలు మనం తెలుసుకున్నట్లయితే చక్కటి స్కోర్ మీరు దీంట్లో సాధించవచ్చండి. ఇంకో రిక్వెస్ట్ సార్ నాది, నేను చక్కని వీడియోలు అందిస్తున్నాను మీ అందరికీ. సాధ్యమైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం మీకు నేను మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. రాష్ట్రంలోనే కొత్త సిలబస్కి అనుగుణంగా